బ్యాక్లాగ్స్ లాగొచ్చు అనుకుంటారు, కానీ బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా కంపెనీస్ అది తీసుకోవు. నా క్యాంపస్లో ప్లేస్మెంట్ వచ్చింది, బట్ నా యొక్క థాట్స్, నా యొక్క అవన్నీ నాకు డిఫరెంట్. నేను పేరెంట్స్ ప్రెషర్ వల్ల, సొసైటీ ప్రెషర్ వల్ల జాబ్ మెట్లు ఎక్కిన ఎన్ని రోజులు నిలబడలేకపోయాను. కంపేర్డ్ విత్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే నాకు ఎందుకు అనిపించింది తెలంగాణలో చేసుంటే బాగుండేమో అని. ఆ ఈసీఏ తీసుకుంటారు, ఎందుకనంటే అందులో సాఫ్ట్వేర్ వైపు వెళ్ళొచ్చు, హార్డ్వేర్ వైపు వెళ్ళొచ్చు అనుకుంటారు, కానీ చివరికి వచ్చేసరికి ఏది కాకుండా పోతారు. రీసెంట్ గా హైదరాబాద్ అయితే వెళ్ళాను అనమాట. సో మన అగ్రిపేటలో కోచింగ్ చేస్తుంటే, సో అక్కడ పీజీలో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేసి ప్రతి ఒక్కటి నేను రివ్యూ అయితే తీసుకున్నాను. సో వాళ్ళు కోచింగ్ చేసేటప్పుడు వాళ్ళ బాధలు కానివ్వండి, వాళ్ళ కష్టాలు, వాళ్ళ స్ట్రగుల్స్ అయితే అసలు వర్ణన తీరం అనమాట. సో ఈ వీడియోలో చాలా క్రేజీగా ఉంటుంది. అసలు వాళ్ళు ఎలా సర్వైవల్ అవుతున్నారు, సో బీటెక్ లో వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి, సో వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఏంటి, సో ప్రతి ఒక్కటి అడిగాను అనమాట. ఫస్ట్ వచ్చేసి మీరు గ్రాడ్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ చేశారు, అండ్ అలానే ప్రజెంట్ మీరు ఏం ప్రిపేర్ అవుతున్నారు? నేను గ్రాడ్యుయేషన్ వచ్చేసి 2024లో కంప్లీట్ చేశాను. సో నేను నాది ట్రిపుల్ బ్యాక్గ్రౌండ్ బీటెక్. సో ట్రిపుల్ కంప్లీట్ చేసిన తర్వాత ఏ ఫీల్డ్ అర్థం కాక నాకు గౌట్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సెకండ్ థింగ్ వచ్చేసి నాకు ఎంబెడెడ్ సిస్టమ్ ఒక ఛాన్స్ ఉంది. సో నాకు ఎంబెడెడ్ సిస్టమ్ డొమైన్ సైడ్ వెళ్ళాలనుకొని వచ్చేసినాయి ఇటు. సో నేను అక్టోబర్లో జాయిన్ అయినా, కోచింగ్ కంప్లీట్ అయింది, జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను. మీకు కాలేజ్లోనే ప్లేస్మెంట్ రాకపోవడానికి ఏమన్నా రీజన్ తెలుసా? ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది, మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయని తెలిసింది నాకు. అవి ఏంటో చెప్తారా? ఎస్, మెయిన్గా వన్ ఆఫ్ ది రీజన్ అంటే కాలేజ్ బట్టి ఉంటుంది కదా, కాలేజ్ స్టాండర్డ్స్ బట్టి ఉంటుంది. సో తొందరపడి కాలేజ్ అయినా కూడా అంటే మంచి కాలేజ్ వెయిట్ చేయడం బెటర్, లేదా మనీ పెట్టైనా మంచి కాలేజ్ చేయడం బెటర్, ఇంకేస్ సీట్ రాకపోయినా కూడా. అంతేగాని తొందరపడి కాలేజ్ జాయిన్ అయితే అసలు ఆ ఒక బాధ, ఒక పెయిన్ అనేది చెప్పలేం, చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మల్టిపుల్ కాలేజ్ వాళ్ళు వచ్చేస్తారు, కాంపిటీషన్ ఒకేసారి పెరిగిపోయింది. మనకెందుకు జాబ్ రాలేదనే రీజన్ అనేది ఎవరు చెప్పుకోలేం, అది ఎక్స్ప్రెస్ చేయలేం. అది మనకి తెలిసింది అట్లంతే. అది అటు పేరెంట్స్కి చెప్పలేం, ఎందుకంటే టైర్ 2 కాలేజ్ అయినా ఇంకే సీట్ రాకుండా వాళ్ళు చదివిస్తారు కదా, అక్కడ సెట్ అయిపోయింది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత జాబ్ ఎందుకు రావట్లేదంటే అది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే బాధ, అంటే వేరే పెయిన్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే బ్రో, అది ఎలా ఉంటుందంటే చెప్తే అది కాలేజ్ ఫ్యాకల్టీ మీద చెప్పలేం, ఎటు పేరెంట్స్ మీద చెప్పలేం. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అర్థమవుతుంది స్టాండర్డ్ ఏ విధంగా ఉండాలి, స్టాండర్డ్స్ అంటే ఏ విధంగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఒకేసారి ఇక్కడ వచ్చే ప్రెషర్ని మెయింటైన్ చేయడం, అటు పేరెంట్స్ కాలేజ్ హాస్టల్ ఫీ కడుతుంటారు. సో అది చెప్పుకోలేని బాధ, చెప్పుకోలేని పెయిన్ అంతే ఇక అది అట్లా. ఓకే, సపోజ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు బీటెక్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు ఇప్పుడు ఎలా ప్లాన్ చేసుకుంటారు మీ బీటెక్ని? నేను బీటెక్ని మళ్ళీ రీప్లాన్ చేసుకుంటే మాత్రం స్టాండర్డ్తో చదవాలనుకుంటా పక్కా. ఇప్పుడు బై గాడ్ గ్రేస్ ఇప్పుడైతే అన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, చాలా అవుతున్నాయి. ఒకవేళ ఎవరైతే టైర్ 2 కాలేజ్ అంటే కాలేజ్ ఫీ బేర్ చేయలేరో వాళ్ళు మాత్రం పక్కా యూట్యూబ్ని ఫాలో అవ్వాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు 1 డే వెయిట్ చేయకూడదు, కాలేజ్ పర్సెంటేజ్ మెయింటైన్ చేయాల్సిందే. ప్లస్ వాళ్ళు ఏం చేయాలంటే మెయిన్గా ప్రతి ఒక్కళ్ళు, ఈరోజు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చదువుతున్నాం, ఎందుకు చదువుతున్నాం, అప్లికేషన్ ఓరియంటెడ్ ఉండాలి ప్రతి ఒక్కటి. ఎగ్జామ్స్ వచ్చాయి, రాసాము, బయటకు వచ్చాము అట్లా మాత్రం చదివితే మాత్రం ఎక్స్ట్రా స్కిల్స్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి. పక్క కమ్యూనికేషన్ స్కిల్స్ పక్క ఉండాలి. అసలు కాలేజ్ నేర్చుకోవాల్సింది అంటే స్కిల్స్. మనకి ఇక్కడ నార్మల్గా వచ్చేసి మనం కోచింగ్ నేర్చుకుంటామంటే కోచింగ్స్ వచ్చేసి మనం స్కిల్ నేర్చుకుంటాం, కానీ కావాల్సిన ఎక్స్ట్రా స్కిల్స్ ఏముంటాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి మనకి, అవి ఇక్కడ నేర్చుకోలేం కదా. సో అలాంటి స్కిల్స్ మొత్తం కూడా కాలేజే మనకి నేర్పిస్తుంది అన్నట్టు. ఎక్స్ట్రా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అండ్ అలానే ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సబ్జెక్ట్స్తో పాటు ఓన్లీ CGPA మ్యాటర్ అవ్వదు. అసలు అది మ్యాటర్ కాదు CGPA అనేది. నార్మల్ 60% ఉన్నా కూడా బయటకు వస్తున్నారు, 80% బయటకు వస్తున్నారు. ఇప్పుడు నా ఇన్స్టిట్యూట్ ఉంది, వెక్టార్ ఇండియా ఇన్స్టిట్యూట్. నేను వెక్టార్ ఇండియా ఇన్స్టిట్యూట్లో NITలో ఉన్నారు, నాగార్జున యూనివర్సిటీలో ఉన్నారు. నేను సంథింగ్ టైర్ 2 కాలేజ్, అది ఖమ్మం నుంచి వచ్చాను. సో ఇలా డిఫరెంట్ అందరూ ఉన్నారు. సో ఇక్కడ తెలుసుకుంటే ఎవరు కొట్టుకుంటారో జాబ్ అంటే ఫస్ట్ యాక్చువల్గా ఎవరైతే కంపెనీస్ వచ్చినా కూడా ఇప్పుడు ఎవరైతే టాప్ కాలేజ్ వాళ్ళనే కదా చూస్ చేసుకునేది. సో అది అలానే కాదు, స్కిల్ ఇంపార్టెంట్ ఫస్ట్. కానీ మన ఒక ఉంటుంది కదా, మన ఒక పుష్ అనేది ముందు, సారీ ఏమంటారు దాన్ని, స్కిల్ అనేది మాట్లాడతత్వం కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఒక స్టేజ్ ఫియర్ కానీ, అవన్నీ కాలేజ్ నేర్పిస్తుంది. అంతేగాని కాలేజ్లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేసుకుంటూ బ్యాక్ బెంచర్గా ఉండిపోతే మాత్రం అది సినిమాలో చూడడానికి బాగుంటుంది, కానీ రియల్ లైఫ్లో మాత్రం మొత్తం రివర్స్ ఉంటుంది, అసలు దూరం తిరిగిపోయింది అట్లా. సో సపోజ్ మీ జూనియర్స్కి ఏమైనా అడ్వైజ్ ఇవ్వమంటే ఏం అడ్వైజ్ ఇస్తారు మీరు? బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఫస్ట్ కాలేజ్ లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి, కాదని చెప్పను. ఎందుకంటే మళ్ళీ రాదు లైఫ్, అది అందరికీ ఒక ప్రీషియస్ మూమెంట్ లాంటి లైఫ్ అది. ఆఫ్టర్ 10th ఎలానో కాలేజ్ కూడా అంత ప్రీషియస్ లాంటిది. కాలేజ్ ఉన్నప్పుడు నార్మల్గా వచ్చామా, కాలేజ్కి తిరిగామా అనుకుంటే కాలేజ్లో హీరోలో ఉంటామా అంటే మాత్రం అది అసలు కుదరదు.
కాలేజ్లో వచ్చే ప్రతి ఈవెంట్ని కూడా ఎంజాయ్ చేసుకుంటూ పార్టిసిపేట్ చేసుకుంటూ ఉంటేనే ఒక ఈవెంట్ కూడా మళ్ళీ కొంత స్కిల్ నేర్పిస్తుంది. అదే లైక్ ఎలక్షన్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ నెగోషియేషన్ స్కిల్స్ కానీ. అంటే ఇప్పుడు బయటకు నుంచి బయటకు వచ్చామంటే పక్క ఈ ఫీల్డ్ వెళ్తాం చెప్పలేం కదా, మనకి బయటకు నెంబర్ ఆఫ్ డోర్స్ ఓపెన్ ఉంటాయి, కానీ ఆ డోర్స్ కొట్టడం కూడా రావాలి. ఆ కొట్టడం అనేది అక్కడ నేర్పిస్తుంది అన్నట్టు. ఓన్లీ ఇంకా ఇదే చదవాలి ఇదే చదువుకుంటా అంటే కాదు, అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఎందుకంటే కొంతమంది బిజినెస్లో డెవలప్ అవుతారు, కొంతమంది సివిల్స్కి ప్రిపేర్ అవుతారు, కొంతమంది అట్లా వెళ్తారు. సో డిఫరెంట్ ఉంటాయి. సో బ్యాక్లాగ్స్ పడిన మాత్రం కూడా బాధపడాల్సిన అవసరం లేదు, అది కామన్ థింగ్. కానీ మ్యాక్సిమం లేకుండా చూసుకోవడం బెటర్. అది కూడా లేకుండా ఒక మంచి పర్సెంట్ మెయిన్ చేయాలి. మరీ లో పర్సెంటేజ్ ఉంటే కూడా చాలా కష్టమే, అది కూడా ఫ్యాక్ట్ చెప్తున్నా. చెప్తారు బ్యాక్లాగ్స్ లాగొచ్చు అనుకుంటారు, కానీ బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా కంపెనీస్ అది తీసుకోవు. ఒకవేళ బ్యాక్లాగ్ ఉన్నాయి ఖచ్చితంగా ఉండాలి. ఇయర్ గ్యాప్ లేకుండా చదువుకుంటే చాలా బెటర్ ఇంకా అని నేను స్కిల్స్ ఖచ్చితంగా ఉండాలి. యూట్యూబ్ పక్కా ఫాలో అవ్వాల్సింది. యూట్యూబ్ ఈజ్ బెస్ట్ ప్లాట్ఫామ్. కాలేజ్ కంటే కూడా యూట్యూబ్ బెస్ట్ ప్లాట్ఫామ్. అస్సలు బెస్ట్ ప్లాట్ఫామ్. అది ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. ప్రతి డౌట్ ఉన్నా కూడా అసలు ఎలా ఉండాలంటే కమ్యూనికేషన్, ఒక ఫ్రెండ్లీ కమ్యూనికేషన్ ఉండాలి. సార్తో భయపడద్దు అడగడానికి కూడా. అసలు ఎందుకు ఉంది ఒక అప్లికేషన్ నేర్చుకున్నప్పుడు, ఎందుకు తయారు చేశారు, మన వాళ్ళు దీనివల్ల యూజ్ ఏంటి, అలా నేర్చుకుంటేనే అది చాలా రోజులు గుర్తుంటుంది, యూజ్ ఉంటుంది. మీకు బయటకు వచ్చిన కోచింగ్ తీసుకున్నా అది ఆ కోచింగ్ సంబంధించి కూడా వేరే ఫీల్డ్ మీరు ఎలిజిబుల్ ఉంటారు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ చాలామంది వాళ్ళు కాదని చెప్పను, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు లైఫ్, వాళ్ళకి ఒక మాట్లాడడం రాదు, ఏం రాదు. ఇప్పుడు వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారంటే నేను చూడలేకపోతున్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్. వాళ్ళ పేరెంట్స్ ఏమో హాస్టల్ ఫీ కడుతున్నారు, బేర్ చేస్తున్నారు. కానీ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు జాబ్ కొడతారంటే ఒక ఆన్సర్ వీళ్ళ దగ్గర లేదు, వీళ్ళు వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏజ్ అయిపోతుంది, కొంతమంది ఫ్రెండ్స్ సెటిల్ అవుతున్నారు, అదొక బాధ. మళ్ళీ అందరు సెటిల్ అయిపోతున్నాం, మేము సెటిల్ అయిపోతామని అంటే ఉంటుంది, కానీ చెప్పుకోలేము అంతే. అట్లా మీ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది అండ్ అలానే మీరు ప్రెజెంట్ మీరు ఏం ప్రిపేర్ అవుతున్నారు? సో నా గ్రాడ్యుయేషన్ అయిపోయి 2 years అయిపోతుంది. నేనైతే 2 years అయిపోతుంది కాబట్టి ఇంకా కోచింగ్ అయ్యి తీసుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే చాలా జాబ్స్ వచ్చాయి, బట్ నాకు ఇంట్రెస్ట్ లేక నేర్చుకుంటాను ఏం చేయాలి ఏంటి అనేది ఇంకా కొత్తగా. ఓకే, మీరు కాలేజీలోనే ప్లేస్మెంట్ వచ్చేసింది? నేను కాలేజీలో నా ప్లేస్మెంట్ వచ్చింది. నాకు ఇంకా వచ్చింది ఏంటంటే 2.5 LPA to 3 LPA వచ్చింది నాకు. అది దాన్ని ఏమంటారంటే ఇప్పుడు దానికి కూడా టర్మ్స్ అండ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి, అవన్నీ మన ఫేవర్లోనే ఉన్నాయి. సో అది ద బెస్ట్. సో నాకు క్యాంపస్లో ప్లేస్మెంట్ అయితే వచ్చింది. బట్ మీకు ఇంట్రెస్ట్ లేక వదిలేశారు? ఆ విషయానికి వస్తే నా క్యాంపస్లో ప్లేస్మెంట్ వచ్చింది, బట్ నా యొక్క థాట్స్ నా యొక్క అవన్నీ నావి డిఫరెంట్. సో నేను అందువల్ల క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చినా సరే నేను కొన్ని నాళ్ళు చేసి ఒక 3 months చేసి అది నేను రిజైన్ చేస్తాను. ఇంకా నాకేంటంటే సంథింగ్ ఇంకా మోర్ ఇంట్రెస్ట్ అదర్ సైడ్, అంటే స్టడీ జాబ్ ఈ పర్పస్ కాకుండా లైక్ ఎలా అంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనే మోడల్లో చేద్దామని నా థాట్. సపోజ్ మీరు బీటెక్ని లేదంటే ఇంజనీరింగ్ లైఫ్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటే ఎలా ప్లాన్ చేసుకుంటారు ఇప్పుడు మరి మీకు తగ్గట్టు? ఓకే, మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఒకటే చెప్తున్నాను. నేనైతే నా టైంలో చాలా స్ట్రగుల్ అయ్యి చాలా గట్టిగా కష్టపడ్డాను. కష్టపడి మంచి ప్లేస్మెంట్ తెచ్చుకున్నాను. ఎండ్ ఆఫ్ ది డే నేను ఈరోజు సక్సెస్ అవ్వలేదు, రిజైన్ చేస్తున్నా జాబ్ని. సో నేను అప్కమింగ్ వచ్చే వాళ్ళకి జనరేషన్ వాళ్ళకి నేనేం చెప్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, నీ యొక్క ప్యాషన్ ఏంటి, దాని వైపు ఆలోచించాలి. దాని వైపు ఆలోచించి నువ్వు దాని వైపు మూవ్ ఆన్ అవ్వాలి. ఎందుకంటే దాని వైపు మూవ్ ఆన్ అవ్వాలి. నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. నాకు ఒకటి ఇంట్రెస్ట్, నేను పేరెంట్స్ ప్రెజర్ వల్ల సొసైటీ ప్రెజర్ వల్ల జాబ్ మెట్లు ఎక్కిన ఎన్ని రోజులు నిలబడలేకపోయాను. నిలబడకుండా 3 months రిజైన్ చేసి ఈరోజు ఖాళీగా ఉన్నా. సో నా టైం వేస్ట్, 4 సంవత్సరాల టైం వేస్ట్, అన్నీ వేస్ట్. సో మన ప్యాషన్ ఏంటి, మనం ఎటువైపు వెళ్ళాలి. ఎందుకంటే ప్యాషన్ వైపు వెళ్ళామనుకో కష్టం అనిపించినా సరే ఇష్టంతో చేస్తాం. సో ఎండ్ ఆఫ్ ది డే సక్సెస్ అవుతాం. ఈరోజు నాకు ఇంట్రెస్ట్ లేకే పేరెంట్స్ వల్ల ప్రెజర్ వల్ల సొసైటీ ప్రెజర్ వల్ల చేసిన మానేసాను. సో అప్కమింగ్ వచ్చే వాళ్ళకి ఏదైతే ప్యాషన్ ఉందో ప్యాషన్తో పాటు రెండోది ఏంటంటే టైం వేస్ట్ చేసుకోకూడదు. టైం వేస్ట్ ఎందులో మనం కరెక్ట్గా చూసుకోవాలి, స్కిల్ నేర్చుకోవాలి. ఏ స్కిల్ నీకు ఇంపార్టెంట్ ఆ స్కిల్ ప్యాషన్ వైపు వెళ్ళాలి. సపోజ్ మీ జూనియర్స్కి అడ్వైజ్ ఇవ్వాలంటే మీరు ఏం అడ్వైజ్ ఇస్తారు? సాలిడ్గా అయితే వాళ్ళకి ఒకటే నేను ఇస్తాను, ఏంటంటే మీరు టైంలో చేయాల్సినంత చేయాలి. నేనైతే మాత్రం నా టైంలో ఎంజాయ్ చేయకుండా ఓన్లీ స్టడీ అట్ డే టైం జాబ్ కొట్టాను, బట్ నిలుపుకోలేకపోయాను. వాళ్ళకైనా మీరు స్టడీతో పాటు మీ యొక్క ఎంజాయ్మెంట్ కూడా చూసుకోండి. రెండోది ఏంటంటే స్కిల్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. దాంతోపాటు కమ్యూనికేషన్ కూడా ఉండాలి. కమ్యూనికేషన్ ఈజ్ ద మేజర్ ఇంపార్టెంట్ స్కిల్ కంటే. ఎందుకంటే స్కిల్ అనేది మనకు ఆటోమేటిక్గా కంపెనీలో ట్రైనింగ్ అనేది ఇస్తారు, అప్పుడు మనం మినిమం నేర్చుకోవచ్చు. బట్ కమ్యూనికేషన్ అనేది స్కిల్ ఎక్కడ ఎవరు. అప్పుడు నీకేంటంటే డైరెక్ట్గా నీకు కమ్యూనికేషన్ క్లాసెస్ ఉంటాయి, వాళ్ళు ఏంటంటే నీకు డైరెక్ట్గా టెస్ట్ చేస్తూ ఉంటారు, అప్పుడు మనం పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. బట్ స్కిల్ ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా నేర్పిస్తారు మనకి.
కనీసం 3 months నేర్పిస్తారు. సో నువ్వు స్కిల్ కంటే కమ్యూనికేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలి అప్కమింగ్ స్టార్స్ వచ్చే వాళ్ళకి. సో స్కిల్ బాగా నేర్చుకొని, కమ్యూనికేషన్ బాగా నేర్చుకొని, ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో దానిపైన అంటే 100% ఎఫర్ట్ పెట్టాలి. దాంతోపాటు ఎంజాయ్ కూడా చేయాలి, అన్నీ ఉండాలి. గ్రాడ్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ అయింది అండ్ అలానే మీరు ఇప్పుడు ఏం ప్రిపేర్ అవుతున్నారు? నేను యాక్చువల్లీ 2024 పాస్డ్ అవుట్ బీటెక్ ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్. ప్రజెంట్ వచ్చేసి నాది గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్. సో నాకు ఎంబెడెడ్ సైడ్ ప్యాషన్ ఉండడం వల్ల ఎంబెడెడ్ కోర్స్ తీసుకున్నా వెక్టర్ ఇండియాలో ఎస్ఆర్ నగర్లో. ప్రజెంట్ అయితే కోర్స్ కంప్లీట్ అయింది, దానిపైన జాబ్స్ సెట్ చేస్తున్నా. కాలేజీలోనే ప్లేస్మెంట్ రాకపోవడానికి ఏమైనా కారణం ఉందా? ఉంది, అబ్సల్యూట్లీ. అది కరోనా వల్లనే నేను అనుకుంటున్నా. ఆ పాస్ట్ అకాడమిక్స్ ఏవైతే ఉన్నాయో పాండమిక్, ఆ 2 years వల్ల నెక్స్ట్ వచ్చే బ్యాచెస్కి అనేది ఎఫెక్ట్ అనేది పడింది అనమాట. ఐదర్ తీసుకుని 2023 పాస్డ్ అవుట్స్ కానీ 2024 పాస్డ్ అవుట్స్ కానీ ఎవరు 100% కాకపోయినా 50% ప్లేస్మెంట్స్ కూడా త్రూ కాలేజ్ ఎవరు అవ్వాల, బికాజ్ ఆఫ్ పాండమిక్ అనమాట. ఇప్పుడు అందరూ బయటకు వచ్చి కోచింగ్ సెంటర్స్ అని బెంగళూరు అని హైదరాబాద్ అని చెన్నై అని ఇట్లా పోయి కోచింగ్లు తీసుకొని ఇంకా ఇప్పటికీ స్టిల్ కొన్ని బ్యాచెస్ అంటే 23, 22, 24 పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు కూడా స్టిల్ ఇప్పటికీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. జాబ్స్ అంటే హైర్ చేసుకోవడానికి కానీ జాబ్స్ కావాలని కానీ ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు బయట. సపోజ్ ఇఫ్ ఇన్ కేస్ మీ బీటెక్ లైఫ్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు? నేను రియలైజ్ అయింది ఏంటంటే, అది నాకు ఇప్పుడు కాదు, నేను బీటెక్ రిలీవ్ అయినాక నాకు అనిపించింది ఏంటంటే, అంటే బీటెక్ అవుట్ ఆఫ్ స్టేట్ చేసి ఉంటే బాగుండేమో అని నాకు అనిపించింది. అవుట్ ఆఫ్ స్టేట్ కంపేర్డ్ విత్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే నాకు ఎందుకు అనిపించింది తెలంగాణలో చేసి ఉంటే బాగుండేమో అని. మీ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది అండ్ అలానే మీరు ఇప్పుడు ఏం ప్రిపేర్ అవుతున్నారు? నాది 2025 బ్యాచ్, అంటే ఇయరే. ఏం తీసుకున్నానంటే ఎంబెడెడ్ సిస్టమ్ మీద కోర్స్ తీసుకుని ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యా. అవును బ్రో. మీకు కాలేజీలోనే ప్లేస్మెంట్ రాకపోవడానికి ఏమైనా కారణాలు అంటే మీకు ఏదైనా రీజన్ ఉందా? రీజన్ అంటే ఫస్ట్ మా బ్యాచ్ కనే కాదు 2-3 years నుంచి ఎవరికి ప్లేస్మెంట్స్ రావట్లే. మా కాలేజ్ ఫ్యాకల్టీ వల్ల లేకపోతే మేనేజ్మెంట్ వల్ల మాకు తెలియట్లేదు, అదే ఎవరికి రాలేదు. బయటికి ప్రతి ఒక్క స్టూడెంట్ బయటకు వచ్చి కోచింగ్ జాయిన్ అవుతున్నారు. అవును బ్రో. సపోజ్ మీరు బీటెక్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు ప్రజెంట్? ఎలా ప్లాన్ అంటే ఫస్ట్ మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది బ్రో కోర్సు. ఆ ఈసీఏ తీసుకుంటారు, ఎందుకనంటే అందులో సాఫ్ట్వేర్ వైపు వెళ్ళొచ్చు, హార్డ్వేర్ వైపు వెళ్ళొచ్చు అనుకుంటారు. కానీ చివరికి వచ్చేసరికి ఏది కాకుండా పోతారు. ఇటుపోదామని అదంతా పక్కన కన్ఫ్యూజన్ ఉండిద్ది. వాళ్ళు తీసుకుంటే బేస్మెంట్ మీద ఉంటుంది, తీసుకుంటే ఈ సిఎస్సి అయినా తీసుకోవాలి, లేకపోతే సివిల్ కానీ మెకానికల్ కానీ తీసుకుంటే కోర్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు అది బెటర్. అది ఇంకంతే బ్రో. ఇంజనీరింగ్ రిలేటెడ్ బీటెక్ రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్లో చెప్పండి, నేనైతే డిస్కస్ చేస్తాను, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ అలానే ఎవరైతే మన ఛానల్ కొత్తగా వచ్చారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్.